అందరికీ నమస్తే అండి. లాస్ట్ వీడియోలో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నెంబర్స్ అనే చాప్టర్లో టైప్ ఆఫ్ నెంబర్స్ చూసాము. ఇప్పుడు టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ చూద్దాము. ఫస్ట్ డివిజిబిలిటీ బై 2. ఏదైనా నెంబరు 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూడాలంటే ఆ యూనిట్ డిజిట్ అనేది 0, 2, 4, 6, 8 ఈ 5 డిజిట్స్తోనే వస్తుంది. అలా వచ్చిందంటే అది డివిజిబిలిటీ బై 2 అని. ఇప్పుడు ఎందుకంటే మనం సెకండ్ టేబుల్లో 0, 2, 4, 6, 8 ఇవే కదా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్లో 84,932 ఉంది. ఈ నెంబర్లో యూనిట్ డిజిట్ వచ్చి 2 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది డివైడెడ్ బై 2 అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చి 65,935. దీంట్లో యూనిట్ డిజిట్ వచ్చి 5 ఉంది. సెకండ్ టేబుల్లో 5 అనేది రాదు మనకి, కాబట్టి ఇది డివిజిబుల్ కాదు. ఇది సింపుల్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఇది డివిజిబిలిటీ బై 3. ఈ డివిజిబిలిటీ బై 3 అంటే ఇఫ్ ది సమ్స్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి 5,92,482 ఇచ్చారు. ఇప్పుడు 5 + 9 + 2 + 4 + 8 + 2 8 + 2 10 10 + 4 14 14 + 2 16 16 + 9 25 25 + 3 30. ఇప్పుడు 30 అనేది డివిజిబుల్ బై 3 అవుతుంది, డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 అవుతుంది. అదే ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 8 + 6 + 4 + 3 + 2 + 9 9 + 2 11 11 + 3 14 14 + 4 18 18 + 6 24 24 + 8 32. 32 అనేది 3తో డివైడ్ కాదు కాబట్టి ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 4. డివిజిబిలిటీ బై 4 ఏంటంటే ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 48. ఈ 2 డిజిట్స్ తీసుకోవాలి. 48 అనేది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది డివిజిబుల్ బై 4 అవుతుంది. అదే ఇది వచ్చి 82 అనేది డివైడెడ్ బై 4 కాదు కాబట్టి ఇది డివైడెడ్ బై 4 అవ్వదు. నెక్స్ట్ వన్ డివిజిబిలిటీ బై 5. డివిజిబిలిటీ బై 5 అంటే మనకి ఏదర్ ద యూనిట్ డిజిట్ 0 అన్నా ఉండాలి, 5 అయినా ఉండాలి. ఆ రెండిట్లో ఏదైనా ఉంటేనే అది డివైడెడ్ బై 5 అవుతుంది. ఇది డివైడెడ్ బై 5 అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవ్వదు, ఇది అవ్వదు. ఎందుకంటే మనకి 5th టేబుల్లో 0, 5 ఆ రెండే వస్తాయి కాబట్టి ఇది డివిజిబిలిటీ బై 5 అవుతుందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 6. డివిజిబిలిటీ బై 6 కనుక్కోవాలంటే అది 2 and 3తో డివైడ్ అయితే ఆ నెంబరు అది 6తో కూడా డివైడ్ అవుతుంది. ఎందుకంటే 2 × 3 6 అవుతుంది కాబట్టి మనం 2 and 3 రెండు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్ చూద్దాము. ఇది 2తో డివైడ్ అవుతుంది ఎందుకంటే యూనిట్ డిజిట్ వచ్చి 6. ఇప్పుడు 3తో అవుతుందో లేదో చూద్దాం. 3 + 5 + 2 + 5 + 6 6 + 5 11 11 + 2 13 13 + 5 18 18 + 3 21. ఇది 21 అనేది 3తో డివైడ్ అవుతుంది. సో ఈ నెంబర్ అనేది 6తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 7. ఇది వచ్చి ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్వైస్ ద యూనిట్ డిజిట్ అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 7 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమంటే ఈ యూనిట్ డిజిట్ 8 కదా. ఇప్పుడు ట్వైస్ యూనిట్ డిజిట్ అంటే 2 × 8 ఎంత అవుతుంది? 16. ఇప్పుడు 79లో నుంచి 16 తీసేస్తాం, మైనస్ చేస్తే 9లో 6 పోతే 3, 7లో 1 పోతే 6. ఇప్పుడు 63 అనేది 7తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ వచ్చి డివిజిబుల్ బై 7. అదే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నామంటే 4 × 2 8, 22లో నుంచి మైనస్ చేయాలి అంటే ఎంత అవుతుంది? 14
సో 14 అనేది డివైడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. Divisibility by 8. If the number formed by last 3 digits of the given number is divisible by 8. ఈ లాస్ట్ 3 డిజిట్స్ వచ్చి డివైడ్ అవుతాయి, 8తో డివైడ్ అయితే మొత్తం నెంబర్ అనేది 8తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 360 4 32 40 5 8 5 40 కాబట్టి నెంబర్ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది 4 1 8 8 5 40 18 8 2 16 ఇది డివిజిబుల్ కాదు కాబట్టి నెంబర్ డివిజిబుల్ బై 8 అవ్వదు. నెక్స్ట్ డివిజిబుల్ బై 9. ఇఫ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. 3కి ఎలాగో దీనికి కూడా అలాగే ఇవన్నీ కలిపి 9తో డివిజిబుల్ అవుతుంటే అది ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుందండి. 6 + 0 + 7 + 3 + 2 3 + 2 5 5 + 2 5 + 7 12 12 + 6 18 అనేది డివిజిబుల్ బై 9 అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా డివిజిబుల్ బై 9 అవుతుంది. ఇప్పుడు డివిజిబుల్ బై 10 ఇది ఏం లేదండి, ఈ యూనిట్ డిజిట్ వచ్చి 0తో ఎండ్ అయితే మాత్రమే 10తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 11. ఇది ఏమంటే ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ అట్ ఆడ్ ప్లేసెస్ అండ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ అట్ ఈవెన్ ప్లేసెస్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 11. అంటే ఏమన్నారంటే ఫస్ట్ ఆడ్ ప్లేసెస్లో ఉండేది తీసుకుందాం. 2 3 4 5 6 7 ఆడ్ ప్లేసెస్లో ఉండేది 4 + 3 + 7 + 8 మైనస్ 8 + 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 7 14 + 3 8 22 మైనస్ 8 10 11 ఈక్వల్ టు 11 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. ఇది నెక్స్ట్ మల్టిప్లికేషన్ బై షార్ట్ కట్ మెథడ్స్. ఇది మల్టిప్లికేషన్ బై డిస్ట్రిబ్యూషన్ లా. ఈ డిస్ట్రిబ్యూటివ్ లా అంటే a ఇంటూ బ్రాకెట్లో b + c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b + a ఇంటూ c. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ డిస్ట్రిబ్యూషన్ లా అనేది. ఇది ఎందుకంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు కాబట్టి ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్, మనకి ఇవి గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఇవి చేసి పెట్టాను, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చూసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. a + b² a - b² a² - b². ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నెంబర్స్ చాప్టర్స్లో మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాయి. క్వశ్చన్స్లో కూడా క్వశ్చన్ పేపర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వీటి మీద బేస్ చేసుకొని. సో అందుకని మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో అని ఇవన్నీ రాసి పెట్టాను. నెక్స్ట్ డివిజన్ అల్గారిథం, ఇది కూడా మీకు తెలుస్తుంది. డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు ఏదైనా సీక్వెన్స్ ఇచ్చినప్పుడు మనం దాన్ని అరిథమెటిక్ ప్రోగ్రెషన్ గానో జామెట్రిక్ ప్రోగ్రెషన్ గానో మనమే అది మాడిఫై చేసుకుంటాం అన్నమాట. దాన్ని బట్టి మనం ఎంత టర్ము సమ్ ఆఫ్ ఎంత టర్మ్ అనేది తెలుసుకుంటాం. ఇది వాటి ఫార్ములాస్. నేను ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు చెప్తాను. ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్కి ఇట్లా ఈ ఫార్ములాస్ అనేవి మీకు యూజ్ అవుతాయని రాసి పెట్టాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూపిస్తాను. ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్, ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. మీకు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.